శ్రీమద్ భాగవత గీత అనేది మానవుడికి జీవన విధానాన్ని నేర్పే అద్భుత గ్రంథం. ఈ గీత జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమలను గురించి లోతైన బోధనలు చేస్తుంది. ఈ జీవన సందేశం ఈ జన్మలోనే కాక జన్మాంతర జీవనానికి కూడా ఉపయోగపడుతుంది. గీత ఒక సంపూర్ణ జీవన దర్శనం. దీనిని ఆచరించే వ్యక్తి ఎల్లప్పుడూ ఉత్తమ స్థితిలో ఉంటాడు. గీతలో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. అందరికీ వీటిని పూర్తిగా చదవడం కొంచెం కష్టమే. అందుకే ఈరోజు ఈ ప్రత్యేక సందర్భంలో శ్రీమద్ భాగవత గీతలోని 100 ముఖ్యమైన ఆలోచనలను మీతో పంచుకోబోతున్నాం. ఈ ఆలోచనలు గీత యొక్క సారాన్ని మీకు అర్థమయ్యేలా చేస్తాయి. ఈ ఆలోచనలను ప్రతి రాత్రి నిద్రపోయే ముందు వినండి, ఆలోచించండి. రండి, శ్రీకృష్ణుడు చెప్పిన ఈ 100 అమూల్యమైన ఆలోచనలను తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు చెబుతారు, చీకటిలో కాంతి ఎలా ప్రకాశిస్తుందో అలాగే సత్యం కూడా ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది. కాబట్టి మనిషి ఎప్పుడూ సత్య మార్గంలో నడవాలి. మరణం అనేది ఎవరూ మార్చలేనటువంటి సత్యం. ఈ సృష్టి ఆరంభమైనప్పటి నుండి జననం మరణం అనే చక్రం నడుస్తూనే ఉంది. మనిషి పాత బట్టలను విడిచి కొత్తవి ధరించినట్లు ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ఇది ప్రకృతి నియమం. ఈ సత్యాన్ని అంగీకరించి భయం లేకుండా ఈ క్షణంలో జీవించాలి. జ్ఞాని మరణించిన వారి కోసం శోకించడు, బతికి ఉన్న వారి కోసం శోకించడు. ఎందుకంటే మరణించిన వాడు మళ్ళీ జన్మిస్తాడని, బతికి ఉన్నవాడు ఒకరోజు మరణిస్తాడని జ్ఞానికి తెలుసు. కర్మనే అత్యంత గొప్ప ధర్మం. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తూ మనిషి కర్మ చేయడం కోసమే జన్మించాడని, కర్మ లేకుండా ఎవరూ జీవించలేరని చెబుతారు. ఫలితాల గురించి చింతించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కోపం మనిషిని నరక ద్వారాల వైపు నడిపిస్తుంది. కోపంతో మనసు అశాంతి అవుతుంది. అది మనిషిని తనకు తానే హాని చేసుకునేలా చేస్తుంది. శ్రీకృష్ణుడు చెబుతారు, మనిషి కోపాన్ని నియంత్రించాలి. ఎంత కోపం వచ్చినా తనను తాను శాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. ఈ ప్రపంచంలో నీ వద్ద ఉన్నది ఈ రోజు నీది, రేపు అది వేరొకరిది అవుతుంది, ఎల్లుండి మరొకరిది అవుతుంది. నీవు ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళ్తావు. మనసును నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. మనసు గాలిలా చంచలంగా ఉంటుంది. ఈ మనసే మనిషిని కామవాంఛల వైపు తిప్పుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచడం తప్పనిసరి. మనసును నియంత్రించడం వల్ల మనసు యొక్క శక్తి కేంద్రీకృత అవుతుంది. దీనివల్ల కార్యాలలో విజయం సాధించవచ్చు. గీత ప్రకారం మనసును అదుపులో ఉంచిన వ్యక్తి మనసులో పుట్టే అనవసరమైన చింతలు, ఆశల నుండి దూరంగా ఉంటాడు. అలాగే తన లక్ష్యాన్ని సులభంగా సాధించగలడు. మనసును అదుపు చేయకపోతే అది నీకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది. ఎల్లప్పుడూ సందేహించే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు. అందుకే సందేహాలను వదిలివేయాలి. ఎక్కువ సందేహించడం వల్ల మనసు శాంతి కోల్పోతుంది. మనిషి గందరగోళంలో పడి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు. శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది, కానీ స్వభావ సౌందర్యం హృదయాన్ని ఆకర్షిస్తుంది. అందుకే మనిషి స్వభావం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయాల నుండి నీవు ఎంత దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటావు. నీవు ఎంత సరైన వాడివో, ఎంత తప్పు చేశావో అనేది 2 వ్యక్తులకు మాత్రమే తెలుసు. ఒకటి పరమాత్మ, రెండవది అంతరాత్మ. శ్రీకృష్ణుడు చెబుతారు, జ్ఞానం లేని వ్యక్తి, దేవునిపై శ్రద్ధ లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని, విజయాన్ని పొందలేడు. మోహమే దుఃఖానికి మూలం. మనిషి ఎంత ఎక్కువ మోహంలో మునిగిపోతాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు. పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు, చింత భవిష్యత్తును సరిచేయలేదు. కాబట్టి వర్తమానంలో ఆనందంగా జీవించడమే నిజమైన సుఖం. శ్రీకృష్ణుడు చెబుతారు, నీకు సహాయం చేసేవాడిని నీవు సహాయించు, నీకు మోసం చేసేవాడిని వదిలేయ్. నీకు గౌరవం లేని చోట ఎన్నటికీ వెళ్ళొద్దు, లేకపోతే నీవు బలహీనుడవని, మూర్ఖుడువని అనుకుంటారు. వర్షం లేని చోట పంటలు చెడిపోతాయి, సంస్కారం లేని చోట తరాలు చెడిపోతాయి.
నాకు సమయం లేదు అని చెప్పే వారి హృదయంలో నీ పేరు ఉండదు. మాటలు ఎల్లప్పుడూ తీపిగా ఉంచు. ఒకవేళ తిరిగి తీసుకోవాల్సి వచ్చినా అవి కసిగా అనిపించకూడదు. కొంచెం ఆత్మగౌరవం ఉండాలి. లేకపోతే నీకు హక్కు ఉన్న చోట కూడా నిన్ను అందించడానికి ప్రయత్నిస్తారు. నీతో నీవు ఓడిపోకపోతే ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు. నీవు బలహీనుడవని కాదు. నీ సమయం బలహీనంగా ఉంది. సమయం మారుతుంది. కేవలం నీ కర్మను చేస్తూ ఉండు. కష్టాలను చూడని వాడికి తన శక్తి ఎప్పటికీ తెలియదు. ఇతరుల బాధలను అర్థం చేసుకునేవారు, దయ ఉన్నవారు, హృదయం నుండి మంచివారైన వారికి మళ్ళీ జన్మించాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ఇచ్చినందుకు గర్వపడకు. ఎందుకంటే నీవు ఇస్తున్నది ఈ జన్మలోనే కాదు, గత జన్మల రుణాన్ని తీర్చుతున్నావేమో. గర్వం ఉన్నవాడి వశం సంపద, గౌరవం మూడు నాశనమవుతాయి. నీకు సందేహం ఉంటే రావణుడు, కౌరవులు, కంసుడు వంటి వారిని చూడు. ఎవరిపై నమ్మకం ఉంచాలనుకుంటే వారి మాటలపై కాదు, వారి చేష్టలపై దృష్టి పెట్టు. కోపం వచ్చినప్పుడు కొంచెం ఆగిపో. తప్పు చేసినప్పుడు కొంచెం వంగిపో. అప్పుడు జీవితం మరింత సులభమవుతుంది. శ్రీకృష్ణుడు చెబుతారు, నన్ను తెలుసుకున్నవాడు జనన మరణాబంధాల నుండి విముక్తి పొందుతాడు. గీతను చదివి దానిని ఆచరించేవాడి దుష్కర్మల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. విధిలో ఉన్నది వచ్చి చేరుతుంది. విధిలో లేనిది వచ్చినా తప్పిపోతుంది. గాలి ఊపులు పడవను తప్పుదారి పట్టిస్తాయి. అలాగే మనిషి యొక్క ఇచ్చలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. సుఖంలో, దుఃఖంలో, గౌరవంలో, అవమానంలో శాంతంగా ఉండే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైన వాడవుతాడు. ఈ ప్రపంచం నామాయే. ఈ సృష్టి నా నుండే పుట్టింది. నేనే దీనిని పోషిస్తాను. నేనే దీనిని నాశనం చేస్తాను. నేను గతం, వర్తమానం, భవిష్యత్తులోని అన్ని ప్రాణులను తెలుసుకున్నాను. కానీ నన్ను ఎవరూ నిజంగా తెలుసుకోలేరు. సంబంధాలు నిలబడటం ఆపేసినప్పుడు ఆ వ్యక్తి ఆత్మగౌరవానికి ఎక్కడో గాయమైందని అర్థం చేసుకో. ప్రేమ ఎల్లప్పుడూ క్షమాపణ చెప్పడాన్ని ఇష్టపడుతుంది. అహంకారం క్షమాపణ వినడాన్ని ఇష్టపడుతుంది. కర్మనే నీ గుర్తింపు. లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు. మంచి కర్మలు చేసిన ప్రజలు నీ చెడు విషయాలనే గుర్తించుకుంటారు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటారనే దానిపై దృష్టి పెట్టకు. ఎంతవరకు సాధ్యమో నీవు నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే నోటి నుండి వచ్చే మాటలే అత్యధిక పాపాలకు కారణమవుతాయి. ఎవరినైనా మోసం చేయటం అనేది ఒక రుణం. అది నీకు ఎవరి చేతిలోనైనా ఒక రోజు తిరిగి చెల్లించబడుతుంది. మంచి దృష్టి అనేది తన లోపాలను, ఇతరుల గుణాలను మాత్రమే చూసేది. ఎవరి స్వభావం సమయంతో మారిపోతుందో అలాంటి వారిపై ఎన్నటికీ నమ్మకం ఉంచుకు. జీవితంలో ఎవరితోనూ నిన్ను నీవు పోల్చుకోకు. నీవు ఎలా ఉన్నా అది ఉత్తమమే. అందరికీ జీవితాన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది. కానీ సమయాన్ని మార్చడానికి మరో జీవితం దొరకదు. జరగాల్సినది జరుగుతుంది. జరగనిది ఎన్నటికీ జరగదు. నీ నిశ్చయం ఉన్న బుద్ధి ఉన్నవారు ఎన్నటికీ చింతించరు. శ్రీకృష్ణుడు చెబుతారు, నీ భక్తి నీకు కావలసినవన్నీ ఇస్తాను. నీ వద్ద ఉన్న వాటిని రక్షిస్తాను. మాటలు ఎప్పుడూ తీపిగా ఉంచు. తిరిగి తీసుకోవాల్సి వచ్చినా అవి చేదుగా అనిపించకూడదు. ఎవరైనా నీకు మోసం చేస్తే వారిని వదిలే. నీ గౌరవం లేని చోట ఎన్నటికీ వెళ్ళకు. లేకపోతే నిన్ను బలహీనుడిగా, మూర్ఖుడిగా భావిస్తారు. నీవు నీ హక్కు ఉన్న చోట కూడా నిన్ను అణిచివేసే ప్రయత్నం చేస్తారు. నీవు ఓడిపోకపోతే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు. నీవు బలహీనుడువు కాదు. నీ సమయం బలహీనంగా ఉంది. సమయం మారుతుంది. నీవు నీ కర్మను చేస్తూ ఉండు. నీవు కష్టాలను ఎదుర్కోకపోతే నీ శక్తి గురించి ఎప్పటికీ తెలియదు. ఇతరుల బాధలను అర్థం చేసుకునేవారు, దయగలవారు, హృదయపూర్వకంగా మంచివారైనా వారికి మరలా జన్మ ఉండదు. ఏదైనా ఇచ్చి గర్వపడకు. నీవు ఇస్తున్నది బహుశా గత జన్మ రుణం తీర్చడం కావచ్చు. గర్వం ఉన్నవాని వంశం, సంపద, గౌరవం మూడూ నశిస్తాయి. నీకు సందేహం ఉంటే రావణుడిని, కౌరవులను, కంసుడిని చూడు. ఎవరిపై నమ్మకం ఉంచాలనుకుంటే వారి మాటలపై కాదు, చేష్టలపై దృష్టి పెట్టు. కోపంలో ఆగిపో. తప్పు చేసినప్పుడు వంగిపో.
జీవితం మరింత సులభమవుతుంది. నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ బంధాల నుండి విముక్తి పొందుతాడు. గీతను చదివి ఆచరించిన వాని దుష్కర్మల ప్రభావం తొలగిపోతుంది. విధిలో ఉన్నది వచ్చి చేరుతుంది, లేనిది వచ్చినా తప్పిపోతుంది. గాలి ఊపులు పడవను తప్పుదారి పట్టిస్తాయి. అలాగే ఇచ్ఛలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. సుఖదుఖాలలో, గౌరవ అవమానాలలో శాంతంగా ఉండేవాడు నాకు అత్యంత ప్రియమైనవాడు. ఈ ప్రపంచం నా మాయ. నా నుండే సృష్టి పుట్టింది. నేనే దానిని పోషిస్తాను, నాశనం చేస్తాను. మోసం చేయడం ఒక రుణం. అది నీకు తిరిగి చెల్లించబడుతుంది. మంచి దృష్టి తన లోపాలను, ఇతరుల గుణాలను చూస్తుంది. సమయంతో స్వభావం మారే వారిపై నమ్మకం ఉంచకు. నిన్ను నీవు ఎవరితోనూ పోల్చుకోకు. నీవు ఉత్తముడివి. జీవితం మార్చుకునే సమయం దొరుకుతుంది. సమయం మార్చడానికి మరో జీవితం దొరకదు. జరగాల్సింది జరుగుతుంది, లేనిది జరగదు. ఈ నిశ్చయం ఉన్నవారు చింతించరు. మంచి ఉద్దేశంతో చేసిన కార్యం వృధా కాదు. దాని ఫలం నీకు తప్పక లభిస్తుంది. నీవు ఈరోజు చేసే కర్మ రేపు నీకు ఫలితాన్ని ఇస్తుంది. నీ వద్ద ఉన్నది నీ గత కర్మ ఫలం. నా భక్తి శ్రద్ధతో చేసేవాడిని నేను కోరుకున్నవన్నీ ఇస్తాను. ఉన్నవాడిని రక్షిస్తాను. ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకో. అది నీ జీవితాన్ని సార్థకం చేస్తుంది. ఎవరైనా నీ కోసం సారథిగా ఉండాలనుకుంటే స్వార్థం వద్దు. ధర్మం నీ హృదయంలో ఉండాలి. అధర్మం అధర్మాన్ని సలహా ఇస్తుంది. మనిషి దేవుని నమ్మకం లేకుండా దుఃఖిస్తాడు. దేవుని మాట వినకుండా కూడా దుఃఖిస్తాడు. సమయం రాకముందే కోరుకోవటం దుఃఖానికి కారణం. ప్రేమను నిరర్థకం అనేవారు మూర్ఖులు. ప్రేమే ఈ ప్రపంచానికి మూలం. నిరిష్టాలలో క్రమమైన దూరాలు రిష్టాలలో కలుపుతాయి. అక్రమ దూరాలు రిష్టాలను విడదీస్తాయి. మనిషి తన నమ్మకం ద్వారా నిర్మితమవుతాడు. ఏం నమ్మితే అదే అవుతాడు. ఈ ప్రపంచంలో సమయానికి మించినది, విధికి మించినది ఏదీ లేదు. వానికి సంయమంలో ఉంచు. వాని వల్ల కలిగే గాయాలు ఎన్నటికీ మానవు. కానిహా చెబుతాడు, ధర్మం కోసం పోరాడు. అధర్మానికి కాలం కావు. అప్పుడు నీవు శాంతిని పొందుతావు. సత్యం ఎల్లప్పుడూ నీటిలో తేలే తైలం లాంటిది. ఎంత అసత్యం పోసినా అది పైకి తేలుతుంది. ఆనందంలో వాగ్దానం చేయకు. కోపంలో సమాధానం ఇవ్వకు. దుఃఖంలో నిర్ణయం తీసుకోకు. ఎవరైనా లక్షల విషయాలు తెలుసుకున్నా తనను తాను తెలుసుకోకపోతే అతడు అజ్ఞానే. నిన్ను తిరస్కరించిన వారిని బాధపడకు. వారికి నీ విలువ తెలియదు. నిన్ను రులిచే రిష్టం అత్యంత గాయమైనది. నిన్ను రులిచి వదిలేస్తే అత్యంత బలహీనమైనది. ఎల్లప్పుడూ శాంతంగా ఉండు. శాంతిలోనే నీ బలం ఉంది. లోహం చల్లగా ఉన్నప్పుడే బలంగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు దానిని ఏ ఆకారంలోనైనా మార్చవచ్చు. కష్టకాలంలో 7 గుణాలు నిన్ను రక్షిస్తాయి. నీ జ్ఞానం, నీ వినయం, నీ బుద్ధి, నీ ధైర్యం, నీ మంచి కర్మలు, సత్యం చెప్పే అలవాటు, దేవునిపై నమ్మకం. కష్టాలు నిన్ను ఒంటరిగా చేసినప్పుడు నీవు బలపడతావు. గౌరవం ఇచ్చే వారికి గౌరవం ఇవ్వు. చూసి తలవంచడం, కాయరత్వం ఏ పరిస్థితి వచ్చినా నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. దేవునిపై నమ్మకం ఒక చిన్నారి లాంటిది. ఆకాశంలోకి ఎగరేసినా అది భయపడదు. ఎందుకంటే తనను పట్టుకుంటారని తెలుసు. కాన్హా చెబుతాడు, నీవు చిన్న బుద్ధి చేయకు. నీ అప్పులు నీవే తీర్చుకోవాలి. నీవు నీ విలువను తెలుసుకో. అప్పుడే ఇతరులు నిన్ను గౌరవిస్తారు. నిన్ను రులిచే రిష్టం గాయమైనది. రులిచి వదిలేసే రిష్టం బలహీనమైనది. చెడు సమయంలో నీతో నిలిచే రిష్టం అత్యంత గొప్పది. కాన్హా చెబుతాడు, భావనలను అర్థం చేసుకునేవాడు నీ సొంతం. అతీతమైనవాడు పరాయివాడు. దూరంగా ఉన్న సన్నిహితంగా ఉండేవాడు సొంతం. సన్నిహితంగా ఉన్న దూరంగా ఉండేవాడు పరాయివాడు. మనిషి తన విధిని ఎప్పుడు నిందిస్తాడు? కానీ విధికి మించినది కర్మ. ఒక జ్ఞాని ఇతరుల గుణాలను చూసి నేర్చుకుంటాడు. తులనాత్మకం ఈర్ష్య చేయడు. ఈ ప్రపంచంలో ఎవరు నీ బాధలో భాగస్వామి కాలేరు. శవాన్ని శ్మశానంలో ఉంచి ఇంకా ఎంత సమయం అని అడుగుతారు. జీవితంలో దుష్టులు ఒక భాగం. అది లేకపోతే జీవితం అసంపూర్ణం.
ఆనందం ఏమీ ఉండదు, ఖాళీ. మనిషిని బలవంతం చేయదు. దుఃఖం, ఆనందం రెండూ జీవితాన్ని సంపూర్ణం చేస్తాయి. శ్రీకృష్ణుడు చెబుతాడు, మనశ్శాంతి కంటే గొప్ప సంపద ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మనసును శాంతంగా ఉంచుకున్నవాడు అత్యంత ధనవంతుడు. సమయం మనిషి మార్గంలో నడవదు, మనిషి సమయం చూపిన మార్గంలో నడవాలి. దీనిని విధి అంటారు. జీవితం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం పరిస్థితులను మార్చడానికి ప్రయత్నిస్తాం, కానీ మనల్ని మనం మార్చుకోవటం మర్చిపోతాం. తల్లిదండ్రులు మాత్రమే తమ పిల్లలు తమ కంటే ఎక్కువ విజయం సాధించాలని కోరుకుంటారు. సమయం, స్నేహం, ఇష్టాలు ఉచితంగా దొరుకుతాయి, కానీ అవి అమూల్యమైనవి. అవి పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. జీవితంలో కొన్ని బాధలు మనల్ని జీవించనివ్వవు, కొన్ని కర్తవ్యాలు మనల్ని చనిపోనివ్వవు. ఒకసారి క్షమించడం జ్ఞాని, రెండోసారి క్షమించడం దయ, మూడోసారి క్షమించడం మూర్ఖత్వం. వర్తమానం జీవితంలో అత్యంత విలువైన సంపద. అది పోతే ఎంత సంపత్తి ఉన్నా తిరిగి కొనలేం. సంసార సుఖంలో దుఃఖం రెండూ కలిసి ఉంటుంది, కానీ వియోగంలో అఖండ ఆనందం ఉంటుంది. దేవుని నుండి ఏది కోరకు. ఆయన నీకు కావలసినది ఇవ్వకపోవచ్చు, కానీ నీకు మంచి చేసేవి ఇస్తాడు. జీవితంలో ఒక వ్యక్తి ఉండాలి, అతడితో నీ హృదయాన్ని పంచుకోవాలి. అతడే దేవుడు అని కాన్హా చెబుతాడు. మరణ సమయంలో నన్ను స్మరించుకుని శరీరాన్ని వదిలినవాడు నా పరమానందాన్ని చేరుకుంటాడు. సమయం, పరిస్థితులు మారినప్పుడు మనిషి మారుతాడు, కానీ దేవుడు మారడు. ప్రజలు నీ గురించి చెడుగా మాట్లాడినా బాధపడకు, వారికి నీ విలువ తెలియదు. జ్ఞానం అనేది సత్య అసత్యాలను వేరు చేసే వివేకం. కాన్హా చెబుతాడు, నేను భూమి యొక్క సుగంధం, అగ్ని యొక్క ఉష్ణోగ్రత, జీవం. సన్యాసుల స్వీయ నియంత్రణ. సముద్రాన్ని దాటడానికి పడవ ఒక్కటే మార్గం, స్వర్గానికి సత్యం ఒక్కటే మెట్టు. మనిషి మాట్లాడకపోయినా దేవుడు వింటాడు, అందుకే ఆయన పరమాత్మ. ఆయన మాట్లాడకపోయినా మనకు వినిపిస్తాడు. అదే శ్రద్ధ. నీ ప్రవర్తన ఎలాంటిదైనా, నీ గురించి చెడుగా మాట్లాడినా ఎవరు నమ్మకుండా ఉండాలి. సంబంధాలు గత జన్మల నుండి వచ్చినవి, లేకపోతే ఈ జన్మలో ఎవరు ఎవరిని తెలుసుకోలేరు. కాన్హా చెబుతాడు, నేను విధాతలైన విధిని తప్పించలేను. నా కోరిక రాదు అయినా నన్ను కోరినది. నేను రుక్మిణిదైన ఆయుధాలు శరీరాన్ని గాయపరుస్తాయి, మాటలు ఆత్మను గాయపరుస్తాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు తమ కంటే విజయం సాధించాలని కోరుకుంటారు. ఆశలు జీవిత దుఃఖాలకు మూలం. ఆశలను వదిలేస్తే సుఖమే సుఖం. జీవితంలో నీవు శ్రీకృష్ణుడిని, అర్జునుడినివి నీవే. నీ సారథి నీవే, నీ మహాభారత యోధుడు. మాటలు తీపిగా ఉంచు, తిరిగి తీసుకుంటే చేదు కాకూడదు. ఫలాపేక్ష లేకుండా కర్మ చేసేవాడు జీవితంలో విజయం సాధిస్తాడు. అహంకారం కొన్నిటికి అవసరం, కానీ అది హక్కు. చరిత్ర, గౌరవాల కోసం మాత్రమే సేవ చెయ్యి, కానీ ఫలాపేక్ష వద్దు. దేవుడే సేవకు నిజమైన విలువ ఇస్తాడు. మనిషి తన ప్రవర్తనతో తన రహస్యాలను బయలు చేస్తాడు. తప్పు జరగడం సహజం, ఒప్పుకోవడం సంస్కృతి, సరిచేయటం పురోగతి. మనిషి ఇల్లు, ఇష్టాలు, స్నేహాలు మార్చుకుంటాడు, కానీ తనను మార్చుకోడు. దేవుని నిర్ణయంపై సందేహం వద్దు. సజా ఉంటే తప్పు ఉందని తెలుసుకో. ఆత్మ అమరం, శరీరం అశాశ్వతం. శరీరం అగ్నిజ్వలం, వాయువు భూమి ఆకాశాలతో తయారైంది, అది వాటిలోనే కలిసిపోతుంది, కానీ ఆత్మ స్థిరం. దుఃఖాలు, కష్టాలు యోగ్యతను, ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి. మనసు శాంతంగా ఉన్నవాడు, సత్యాన్ని సాధించినవాడు దుఃఖ కష్టాల నుండి విముక్తుడు. జరిగినది మంచిదే, జరుగుతున్నది మంచిదే, జరగబోయేది మంచిదే. గతం గురించి పశ్చాత్తాపం వద్దు, భవిష్యత్తు గురించి చింత వద్దు. వర్తమానంలో జీవించు. ఒక జ్ఞాని తన లోపాలను స్వర్ణాకారుడు వెండి అశుద్ధాలను తొలగించినట్లు శుద్ధి చేసుకుంటాడు. శ్రీకృష్ణుడు చెబుతాడు, ఒక క్షణంలో నీవు కోట్లాది సంపదలకు అర్హుడు అవుతావు, మరో క్షణంలో దరిద్రుడు అవుతావు. చిన్న పెద్ద, సొంతం పరాయి అనే భావనలు వదిలేయ్, అప్పుడు అంతా నీదే. కేవలం సమయం మీద ఆధారపడకు. కష్టపడే వారి చేతులు ఎన్నటికీ ఖాళీగా ఉండవు. నీ ఆలోచనలను మార్చు, నీ జీవితం మారుతుంది.
ముఖ్యమైన కార్యాన్ని ముందు చెయ్యి. జీవితంలో ప్రతిదీ ఒక కారణంతో జరుగుతుంది. లేకపోతే నీవు ఏదైనా నేర్చుకుంటావు. ఎప్పుడూ ముగియవు. కానీ ధైర్యం కోల్పోతే ముగిస్తావు. నేర్చుకోవటానికి నీవు నీటిలోకి దూకాలి. కట్టెలపై కూర్చొని గోతాకారుడు కాలేవు. ఆరామాన్ని వదిలేస్తే పెద్ద సుఖం పొందవచ్చు. విశ్వాసం నీకు పోషణ ఇస్తుంది. మంచి కర్మ ఒక ఇల్లు లాంటిది. జ్ఞానం రోజు వెలుగు లాంటిది. సజాగత రక్షణ ఇస్తుంది. ఆరోగ్యం అత్యంత పెద్ద బహుమతి. సంతృప్తి అత్యంత పెద్ద సంపద. విశ్వాసం అత్యంత మంచి రిష్టం. చింత మధ్య చిత బిందు తేడా నిర్జీవాన్ని కాల్చివేస్తుంది. చింతా జీవితాన్ని కాల్చివేస్తుంది. నీ సంపదను అతిశయోక్తి చేయకు. ఇతరుల సంపదపై ఈర్ష్యపడకు. ఈర్ష్య మనశ్శాంతిని హరిస్తుంది. ప్రపంచం ఎప్పుడూ తప్పు దొరవపోదు. అది దాని స్వభావం. స్వీయ ప్రేమ గలవాడు ఇతరులను గాయపరచడు. విచలన ఆలోచనలు లేనివాడు శాంతిని పొందుతాడు. పెద్ద మాటలు మాటలలోనే ఉంటాయి. చిన్న చిన్న నవ్వు చాలా లోతైన అర్థాలను చెబుతుంది. నీటితో స్నానం చేస్తే జలుబు మారుతుంది. కానీ చెమటతో స్నానం చేస్తే చరిత్ర మారుతుంది. ఒక క్షణంలో రిష్టాలను ఎగతాళి చేయటం సులభం. సత్యం చెప్పేవాడు ఎంత చేదుగా మాట్లాడినా ఒకరోజు ఔషధంగా మారతాడు. ఒక దీపం తన కాంతిని తగ్గించుకుంటే 1000 దీపాలను వెలిగిస్తుంది. అలాగే సంతోషాన్ని పంచితే అది తగ్గదు. శ్రీకృష్ణుడు చెబుతాడు, ఓ మానవా, సాంపారిక దుఃఖాల నుండి విముక్తి కావాలంటే నా భక్తి చెయ్యి. నా భక్తి చేయనివాడు ఈ జన్మలో కాదు, జన్మ జన్మాలలోనూ శాంతిని పొందలేడు. ఈ ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ గీతా సందేశాలు మీ హృదయంలో ఒక కాంతిని వెలిగించాయని ఆశిస్తున్నాను. ఈ ఆలోచనలు మీ జీవితంలో సత్యం, ధర్మం, ప్రేమ మార్గంలో నడవడానికి స్ఫూర్తినిస్తాయని నమ్ముతున్నాను. ఈ సందేశాలు మీకు ఏదైనా నేర్పినట్లు అనిపిస్తే దయచేసి మీ హృదయంలోని భావాన్ని జై శ్రీ రాధే కృష్ణ అని వాక్యాలలో రాయండి. మీ జీవితంలో ఈ గీతాసారం ఒక దీపంలో వెలుగుతూ మీకు శాంతి, సంతోషం, విజయం ప్రసాదిస్తుందని ఆశిస్తున్నాను. ఈ అమూల్యమైన సందేశాలను మరిన్ని మందితో పంచుకోవడానికి దయచేసి ఈ సందేశాన్ని ఇష్టపడండి. మీ స్నేహితులతో పంచుకోండి. మరిన్ని ఇలాంటి హృదయ స్పర్శ సందేశాల కోసం మా ప్రయాణంలో చేరండి. జీవితంలో ఎల్లప్పుడూ సత్యం మాట్లాడండి, ధర్మం ఆచరించండి, ప్రేమతో జీవించండి. శ్రీకృష్ణుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.